స్కూళ్ళలో కనుక చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూళ్ళని మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్నీ కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాన్యం వాళ్ళు సూచించిన దగ్గరే కొనాలని చెప్పి వాళ్ళ వ్యాపారం తీస్తూ ఉంటే వ్యాపారం చేయదని చెప్పి జీవో నంబర్ దాన్ని ఉన్నది దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయల ఇవాళ భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉన్నది. దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు. కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలన్న పేదవాళ్ళకు నష్టం జరగద్దనే ఉద్దేశం కనుక ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తనలో రివ్యూ పెట్టాలి, లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పైన వేరే వాళ్ళకన్నా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న అనాలోచిత నిర్ణయం వల్ల అసమర్థత వల్ల సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ పడతా ఉన్నది. ఒక్కొక్క విద్యార్థి మీద 15,000 నుంచి 30,000 రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పేరు మీద, బుక్స్ పేరు మీద, షూస్ పేరు మీద, బ్యాగుల పేరు మీద, ఇతరత్ర ఐటమ్స్ పేరు మీద వసూలిస్తున్నారంటే ఒక్కొక్క విద్యార్థి మీద జరుగుతుంటే వీళ్ళు ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా తన సొంత సిలబస్ తయారు చేసుకొని వాళ్ళ ప్రింటింగ్ ఇవాళ ఇవ్వడం వల్ల ఇవాళ విద్యార్థులకు ఇవాళ భారం పడుతుంది. ఇవాళ ఎన్నిసార్లు ప్రభుత్వం ఏదైతే ప్రింట్ చేసిన బుక్స్ అయితేనే అవే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పాటించాలని చెప్పి రూల్స్ నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఏ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఫాలో కాకపోవడం వల్ల అదేవాళ్ళు ఫీజులు రేట్ చేసి ఇవాళ విద్యార్థులు కూడా ఆర్థికపరమైన భారం మోపుతున్న విషయం ఇవాళ ముఖ్యమంత్రికి తెలిసినా కూడా చూడనట్టుగా వివరించడం వల్ల ప్రైవేటు కళాశాలకు, ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేకూర్చే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుకున్నది కాబట్టి ఆ పెట్టుకుంటే విదేశాంగ తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేల్కొని విద్యాశాఖ మీద ఇమ్మీడియట్ గా రివ్యూ చేయాలని చెప్పి ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కళాశాలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇమ్మీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి, చాలా ప్రైవేట్ కళాశాలలు ఇవాళ బీ కేటగిరీ సీట్ అన్ని లక్షలాది టీలకు అమ్ముకుంటామని చెప్పి గతంలో దగ్గర పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్సెట్ మీద, ఇంజనీరింగ్ కళాశాల మీద ఒక్కరిని కూడా పెట్టలేదు. ఇప్పుడే అసలు కౌన్సిలింగ్ డేట్ రాదు. అప్లై ఏ కేటగిరీ సీట్లు వేయాలి అప్లై చేయకముందే ఇవాళ బీ కేటగిరీ సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థుల దగ్గర 10 లక్షలు 15 లక్షలు ఇవాళ డొమిషన్ పేరు మీద ఇవాళ అందరూ ఇవాళ వేధింపులుగా గురి చేస్తా ఉంటే ముఖ్యమంత్రి చూసి చూడనట్టుగా ఉండడం వల్ల ఇవాళ 100 కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతా ఉన్నాయి. అక్రమంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు సంపాదిస్తా ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఇలాంటి ఆర్థికపరమైన భారం విద్యార్థుల మీద పడద్దని ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఉందంటే ఇప్పటికే విజిలెన్స్ కమిటీ పెట్టి తనిఖీ చేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల యాజమాన్యాల అసోసియేషన్ నుంచి ఇవాళ ఎంత ముడుపులు ముడుతారో గుర్తున్నాం కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క మేధావులందరూ కూడా ఆలోచన ఇస్తా ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే తక్షణమే విద్యాశాఖ మీద, ఇంజనీరింగ్ కళాశాల కౌన్సిలింగ్ మీద రివ్యూ నిర్వహించి బీ కేటగిరీ సీట్లను కూడా ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కార్యక్రమం ఇవ్వకుంటే బీఆర్ఎస్ విద్యార్థుల తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. పేద విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ విద్యార్థి కొట్లాడుతుంది. పేదలకు న్యాయం జరిగే కోసం, పేదలకు విద్యా నాణ్యత, పేదలకు విద్యా ఆర్థిక భారం కాకుండా ఉండటానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కేసీఆర్ సూచన మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. విద్యార్థులకు, పేద విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.